మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక అడ్వర్టైజ్ చూశాను. అడ్వర్టైజ్‌లో జ్యూసర్ ఉన్నింది. అది చాలా బాగుంది జ్యూసరు. అమెజాన్‌లో చూస్తే చాలా కాస్ట్ ఉన్నింది. సరేనని నేను ఇందులో జ్యూసర్ పెట్టుకున్నాను. అది 1000 రూపీ తక్కువ 1000 ఉన్నిందండి. నేను పెట్టుకున్నాను. చాలా బాగుంది జ్యూసర్ అది. నెక్సా జ్యూసర్ అని పెట్టుకున్నాను. ఇంకోటి ఇంకో జ్యూసర్ కూడా ఒకటి పెట్టాను. అయితే అండి నాకు 2 to 5 డేస్‌లో డెలివరీ అని చెప్పారు. సరే 2 to 5 డేస్‌లో డెలివరీ అనేసరికి సరే అట్లాగే వచ్చింది. డెలివరీ బాయ్ అడ్రస్ అడిగాడు, చెప్పాను, వచ్చింది. తర్వాత చూస్తే ఇదొచ్చిందండి డెలివరీ కొరియర్‌లో. ఫుల్లు మోసం అండి. అది ఇందులో వచ్చిన వస్తువు జ్యూసరు మామూలుగా మనకి చిన్న చిన్న షాపుల్లో కూడా దొరుకుతుంది. దాని కాస్ట్ 200 to 300 లోపే ఉంటుంది. కానీ నాకు మోసం జరిగింది. అందుకనే చెప్తున్నాను, నేను మోసపోయాను. ఆ యూట్యూబ్ షార్ట్స్లో స్క్రోల్ అయ్యి అమ్మో చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి, బెటర్గా ఉన్నాయి అని తీసుకుందామని తీసుకోకండి, నాలాగా మోసపోకండి. ఇదిగోండి ఈ జ్యూసర్, ఇదిగో ఈ జ్యూసర్ పంపించారు. చాలా అంటే చాలా మోసం. మీరు నమ్మకండి, నాలాగా మీరు కూడా మోసపోకండి. నేను అందుకోసమనే ఈ వీడియో చేయాలని చేస్తున్నాను. నేను అడిగాను వాళ్ళని, ఆ డెలివరీ బాయ్ని, ఇలా మోసం చేస్తున్నారు, రిటర్న్ తీసుకొని వెళ్ళు, నాకు వద్దు అని నేను అన్నాను. అంటే రిటర్న్ పాలసీ ఉంటుంది మేడం, పెట్టండి అని అన్నారు. రిటర్న్ పాలసీ ఇవ్వలేదు, ఏమీ లేదు. మొత్తంగా అయితే మొత్తం మోసం. మనలాంటి ఆడవాళ్ళే మోసపోతూ ఉంటారు. ఇంట్లో ఉంటాము, పనంతా అయినాక అలా స్క్రోల్ చేస్తా, అబ్బో ఈ వస్తువు చాలా బాగుంది అని చెప్పేసి తీసుకుంటాము.